కొన్ని మాటలు. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ మనం 10వ వచనము 9వ వచనంలో కూడా నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మీ అందరికీ ఒక మంచి మాట ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. రాత్రికాల సమయంలో దేవుడు కొన్ని మంచి మాటలు చెప్పాడు. అదేంటి అంటే మరొకసారి ఆ కొన్ని మాటలు మీతో చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు భూలోకం మీద, ఈ భూమి మీద సర్వాధికారాన్ని మనిషికి ఇచ్చాడు, సైతానికి ఇవ్వలేదు. ఈ విషయం మీకు ముందుగా తెలిసి ఉండాలి. రెండోది, భూమి మీద సర్వ అధికారం మాంత్రికులకు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు? మనకిచ్చాడు. సో భూమి మీద ఉన్న సమస్త అధికారము దేవునిది, దేవుని పిల్లలదై ఉన్నది. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. అందుకే మరి మనము బైబిల్ వాక్యంలో మరి రాత్రి గడిచిన దినమందు చూసినప్పుడు మరి కీర్తనలు 8వ అధ్యాయంలో మరలా ఆ వచనాన్ని ఒకసారి చదివి మరలా మనము దీని దగ్గరికి వద్దాం. కీర్తనలు 8వ కీర్తన, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, పాలు చదువు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు, నువ్వు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు అంట మనిషిని దేవుని కన్నా కొంచెం తక్కువనిగా చేశాడంట. మరి ముందేమో నరపుత్రుణ్ణి, మనిషిని దర్శించడానికి వాడు ఏ పాటివాడు. అలాగే రెండవ మాట అంటాడు, అసలు అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు ఏ పాటివాడు అనుకుంటూ కింద అంటాడు, దేవుని కన్నా వాడిని నువ్వు కొంచెమే తక్కువగా చేసిన. ముందు చెప్పింది మనిషి గురించే, తర్వాత చెప్పింది మనిషి గురించే. మరి ముందు చెప్పబడిన మనిషినేమో మరి చాలా తక్కువవాడని చెప్పాడు దేవుడు, తర్వాత చెప్పబడిన మనిషి గురించేమో దేవుడి కన్నా కొంచెం తక్కువారని చెప్పాడు. మరి ముందు ఎవరు అంటే దేవుడు లేనివారు, తర్వాత ప్రజలు ఎవరంటే దేవుణ్ణి కలిగిన వారు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుణ్ణి కలిగిన వారు భూలోకం మీద సర్వాధికారాన్ని కలిగి ఉంటారు. నమ్మిన వారు బిగ్గరగా క్లాప్స్ కొట్టి దేవుని మహింపరచండి. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన మహిమతో మనల్ని చేశాడు. ఆయన స్వభావంతో, ఆయన స్వరూపంలో, ఆయనలాగా, ఆయన ఆత్మలో మనల్ని చేశాడు. ఏ భేదము లేదండి. దేవుడు పక్కా మనల్ని ఆయనలాగే చేశాడు. శరీరంతో చూసినప్పుడు మనము కొంచెం తక్కువ వాళ్ళము, కానీ ఆత్మలో చూస్తే మనము ఆయనని పోలిన వారము. ఆమేన్. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు మనల్ని కొంచెమే తక్కువ వారుగా చేశాడంట. ఎలాగా? కొంచెమే. ఈ కొంచెమే మనం తక్కువగా ఉన్నాం, కానీ మిగిలిన అన్ని విషయంలో మనము దేవుళ్ళలాగా ఉన్నాము. కాబట్టి భూమి మీద మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, మాంత్రికులకు భయపడే వారికి చెప్తున్నాను, రోగాలకి భయపడే వారికి చెప్తున్నాను, మరణానికి భయపడే వారికి చెప్తున్నాను, మనుషులకి భయపడే వారికి చెప్తున్నాను, భూమి మీద సర్వాధికారం నీదే అని ఈరోజు నువ్వు తెలుసుకో. మాంత్రికులకు భయపడే అటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుని కుమారులం మనము, దేవుని కుమార్తెలము. మరి ఎవరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం.
మొదట చెప్పబడిన వాడు దేవుని దృష్టిలో లేనటువంటి, దేవుని ఆత్మ లేని ఆ యొక్క వ్యక్తిని గురించి ఏమన్నాడంటే దేవుడు, నరపుత్రుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అసలు. అలాగే రెండో మాట అంటాడు, నరుణ్ణి దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అని రెండో మాట అన్నాడు, నువ్వు నరుణ్ణి దేవుడి కన్నా కొంచెమే తక్కువగా చేసి ఉన్నావు. ఈ కొంచెమే తక్కువగా ఎవరు అంటే, దేవుని ఆత్మతో ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు, వారు భూలోకం మీద సర్వాధికారం కలిగి ఉన్నారు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీ స్థితి ఇది కాదండి, మన స్థితి ఇది కాదు. మనము ఇలా ఉండాలని దేవుడు కోరుకోవట్లే, మన స్థితి ఇది కాదు. మన స్థితి రాజరికం, మన స్థితి దైవత్వం, మన స్థితి ఆత్మై ఉన్నది, మన స్థితి మహిమై ఉన్నది. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, ఆ స్థితి దాకా మనం ఎదగట్లేదు కాబట్టి, మనలో ఉన్న శరీరాన్ని చంపుకోలేకపోతున్నాం కాబట్టి, మనలో ఉన్న పాపాన్ని మనం చంపుకోలేకపోతున్నాం కాబట్టి, మనలో ఉన్న శరీర క్రియలని మనం చంపుకోలేకపోతున్నాం కాబట్టి మనం మాంత్రికులకి భయపడాల్సి వస్తుంది. కానీ మనము ఆత్మ ద్వారా శరీరాన్ని చంపిన ఎడల మనము జీవించే వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము జీవించే వారం. ఎందుకంటే భూమి మీద సర్వాధికారం నీకు ఇచ్చాడు దేవుడు. మాంత్రికులకి ఏమన్నా వారసత్వంగా వస్తుంది అనుకున్నారా? మాంత్రికులు అసలు ఏ పాటి వారు? నువ్వు ఆత్మలో నిలబడగలిగితే, నువ్వు ఆత్మ చేత నిలబడగలిగితే, నువ్వు దేవునికి అప్పగించుకొని నిలబడగలిగితే, దేవుని మీద విశ్వాసంతో నువ్వు నిలబడగలిగితే, దేవుని మీద నీకు విశ్వాసం కానీ ఉన్నట్లయితే ఈ లోకం అంతా కూడా నీ కంట్రోల్లోనే ఉంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సైతానికి కూడా మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే వాడు ఈ లోకానికి చెందిన వాడే కాదు. అసలు ఈ లోకము వాడిది కానే కాదు. ఈ లోకము కేవలం మనిషి కోసం దేవుడు చేశాడు. దేవుడు భూమిని చేసినప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నదంట. అప్పుడు దేవుడు అన్నాడు, అరే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది కాబట్టి లోకం చేద్దాం అనుకున్నాడు. లోకం చేసినప్పుడు దాంట్లో మొదటిగా దేవుడు ఆదాముని పెట్టాడు. సైతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలే, ఆదాముని పెట్టాడు. ఆదాముని పెట్టి ఏమన్నాడంటే, నా చేతి పని మీద నీకు అధికారం ఇచ్చుచున్నా అన్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మళ్ళీ మనం చదువుదాం. 28, 29 వచనాలు చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దానిని లోపరుచుకోవాలి. దేన్ని లోపరుచుకోవాలంటే మనము దేన్ని లోపరుచుకోవాలి? భూమిని లోపరుచుకోవాలి. అది అంత గొప్ప అథారిటీని దేవుడు మనకి ఇచ్చాడు. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీ అధికారం చాలా గొప్పదని చెప్పు. నీ అధికారం చాలా గొప్పది. నీ అధికారం చాలా గొప్పది. నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పు. భూమిని దేవుడు నీ కోసం ఇచ్చాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈరోజు మీ అందరినీ సర్వాధికారంతో దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. నీ లైఫ్ మినిస్ట్రీ అధికారంతో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. మాంత్రికులు మిమ్మల్ని చూసి పారిపోయే టైం రాబోతుంది. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ ఆయనది, ఆయన పిల్లలది అయి ఉన్నది. కాబట్టి మీరు వాక్యము దేవుడు మీ హృదయాల్లోకి తీసుకురాబోతున్నాడు. దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు ఈ లోకం మీద సర్వ అధికారం, దేవుని పని మీద సర్వ అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చాడు.
నా చేతి మీద పని మీద, భూమి మీద, సముద్రాల మీద, ఆకాశం మీద, ఆకాశ పక్షుల మీద, సమస్త జంతువుల మీద ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఆదాము సైతాను చేతిలో మోసపోయి తన అధికారాన్ని కోల్పోయాడు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, అధికారం అంతా నీదే, కానీ నువ్వు సైతాను చేతిలో మోసపోతున్నంత వరకు అధికారం నువ్వు తీసుకోలేవని చెప్పు. సైతాన్ చేతిలో మోసపోయేంత వరకు అధికారం తీసుకో. నేను మొన్న ఒక ఊరికి వెళ్ళాం, మన చర్చి వాళ్ళదే ఇంటికి వెళ్ళాం. మన చర్చి వాళ్ళ ఇంటికే వెళ్ళాం, నిన్ననే వెళ్ళాం. అయితే కోర్టులో కేసు నడుస్తుంది అక్క అన్నారు. ఎందుకు నడుస్తుంది అంటే మా పొలం మీద వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారు అక్క అని చెప్పారు. అవునా, అలా ఎలా జరిగింది అంటే, అక్క సర్వే నెంబర్లు తెలియదు అక్క, మేమేమో ఇప్పుడు మేమున్న స్థలంలో మా పొలమే 17వ సర్వే నెంబర్ అని ఇదే అది అనుకొని ఇక్కడున్నాం. మొన్న సర్వే చేసి వాళ్ళు వచ్చినప్పుడు మాకేం తెలిసింది అంటే, వాళ్ళు సర్వే చేసే వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు మా పొరుగువాడు మా పొలము చేసుకుంటున్నాడు, అతని పొలము మాది అని వచ్చింది. ఇప్పుడు మాది మాకు ఇవ్వమంటే అతను ఇవ్వట్లేదు. మాకేమో తెలీదు, మా పొలం అదని మాకు తెలీదు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సర్వే వాళ్ళు వచ్చి మీ సర్వే నెంబర్ 17 ఇది అని చూపించేదాకా మా సర్వే నెంబర్ ఏదో మాకు తెలియదు. మా సర్వే నెంబర్లో ఎవరున్నారంటే మా శత్రువు ఉన్నాడు, అతనే చేసుకుంటున్నాడు. ఈరోజు నా సర్వే నెంబర్ అని పోతే కేసులు పెడుతున్నాడు అని చెప్పాడనమాట. ఈరోజు మన పరిస్థితి అట్లుంది. నీ సర్వే నెంబర్లో నువ్వు లేవు, నీ సర్వే నెంబర్లో సైతాను కూర్చున్నాడు. అది నీది అని తెలిసిపోదామా వాడు అంటున్నాడు. ఆ రోజు ఆదాం పోగొట్టుకున్నాడు, భూమి మీద అధికారం పాపం వల్ల పోగొట్టుకున్నాడు. మళ్ళీ యేసు ప్రభు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ అధికారాన్ని కాస్త సైతానికి చేతుల్లో పెట్టి మళ్ళీ దాన్ని చూసి భయపడ్డు. అదేదో నన్ను చేస్తుంది, ఈ రూమ్లో దెయ్యం ఉందంట, ఈ రూమ్లో అది ఉందంట, వాడు ఇది పంపించాడు, వాడు ఇది చేశాడు. సర్వాధికారము నీదే. నీ సర్వే నెంబర్ నీకు తెలియాలి. సర్వే నెంబర్ తెలుసుకునే లోపల ఇన్ని సంవత్సరాలు నీ ఆధిక్యతను నీ శత్రువు అనుభవించాడు. ఇన్ని సంవత్సరాలు నీ అధికారాన్ని నీ శత్రువు అనుభవించాడు. ఇన్ని సంవత్సరాలు నీ ఆశీర్వాదాన్ని నీ శత్రువు అనుభవించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం చేయాలక్క, మా మీద కేసులు పెడుతున్నారు, ప్రార్థన చేయండి, అది తీసుకోవాలా లేదా అంటే నేనన్నా, నీ ఆస్తి కొరకు నువ్వు కొట్లాడటంలో తప్పులేదు, కొట్లాడు అంతే. హల్లెలూయా. నీ ఆస్తి కొరకు, దేవుడిచ్చే ఆస్తి కొరకు కూడా మీరు కొట్లాడాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు కొట్లాడాలి. దేవుడు ఇచ్చిన అధికారం కొరకు కొట్లాడాలి. దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి ఆత్మ కొరకు కొట్లాడాలి. దేవుడు నీకు ఇవ్వబోచున్న మహిమ కొరకు నువ్వు కొట్లాడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ అధికారం కొరకు నువ్వు పోరాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేదాని గురించి, నా తల్లిదండ్రులు నాకు ఇవ్వబోతున్న ఎకరాల పొలం మీద నాకు ఇంట్రెస్ట్ లేదండి, నిజం చెప్తున్నా. మరి దేని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోవచ్చు. మీరు ఇచ్చే డబ్బుల మీద ఇంట్రెస్ట్ లేదు, నా తల్లి ఇచ్చే ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు దేవుడిచ్చిన ఆ సర్వాధికారం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. హల్లెలూయా. ఆ అధికారం నాకుంటే మాంత్రికులు, సమస్తము మంత్రాలు, అలాగే ఈ భూలోకము, అంతేకాదు మరణము కూడా నా కంట్రోల్లో ఉండబోతుంది. కాబట్టి మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా ఒకటే చెప్తుంది, బిడ్డ నీకు పెళ్లి చేయలే, నీకు రావాల్సిన ఆస్తి ఉంది, రాపించుకో 2 ఎకరాలు. నాకు దాని మీద పెద్ద ధ్యాస లేదండి, మీరు ఇచ్చే డబ్బు మీద పెద్ద ధ్యాస లేదు. దేవుడు ఆది అందు నా కోసం పెట్టిన అథారిటీ మీద నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడిచ్చే అధికారం ముందు మీరిచ్చే డబ్బే పాటిది, మా అమ్మ ఇచ్చే ఆస్తే పాటిదండి. దేవుడు ఆల్రెడీ నా కొరకు ఏదైతే భూమి మీద పెట్టి ఉన్నాడో ఆ సమస్త ఆశీర్వాదాలకు నేను వారసురాలుగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. నేను దేవుణ్ణి తెలుసుకునే లోపల, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ గురించి తెలుసుకునే లోపల, దేవుడు నాకు ఇచ్చిన సర్వాధికారం గురించి తెలుసుకునే లోపల, నేను ఎక్కవలసిన సింహాసనాన్ని, నేను ఉండవలసిన సర్వే నెంబర్లోకి ఆల్రెడీ సైతాన్ గడి ఎంటర్ అయిపోయాడు.
ఇప్పుడు ఈరా అంటే వాడు ఇస్తున్నాడా? ఎందుకంటే వాడు అన్ని అనుభవించడం నేర్చుకున్నాడు. ఆడు ఇవ్వమంటే వాడి సర్వే నెంబర్ ఇస్తున్నాడా? ఎందుకు 50 సంవత్సరాలు పండించుకొని తిన్నాడు, ఇప్పుడు ఇస్తాడా? ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగాయి. కాబట్టి భూమి మీద వాడు నువ్వు అసమర్థురాలుగా ఉన్నన్ని రోజులు నువ్వు పనికిరాని దాన్ని అనుకుంటా ఉండండి. నేను పనికిరాని సయ్య, నేను కుక్కని, నేను నక్కని అనుకుంటా ఉండండి. ఇక కుక్కగా నక్కగా మిగిలిపోతావు. కానీ నేను దేవుని బిడ్డని అని నువ్వు స్టాండ్ తీసుకుంటే దేవుడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. 8వ కీర్తన చివరి వచనం చూడండి. 8వ కీర్తన చివరి వచనం చదవాలి. నీ చేతి పనుల మీద, నీ చేతి పనుల మీద. ఎవరి చేతి పనుల మీద? దేవుడి చేతి పనుల మీద. వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరికి అధికారం ఇచ్చాడంట దేవుడు? మనిషినికి అధికారం ఇచ్చాడు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, దేవుని పని మీదనే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు అని చెప్ప. దేవుని పని మీద నీకు అధికారం. భూమి మీద దేవుని పని మీద నీకు అధికారం ఉందని చెప్ప. భూమి మీద దేవుని పని మీద నీకు అధికారం. నేను 3 వీక్స్ చెప్తున్నా, పరిచర్య పని పరిచర్య అని. ఎప్పుడైతే దేవుని పని భూమి మీద ఆయన పిల్లలకు ఇవ్వబడింది, ఎప్పుడైతే భూమి మీద దేవుడిచ్చిన పనిని నువ్వు చేస్తావో, అది చిన్న పని అయినా సరే నువ్వు దేవుని యొక్క ఆత్మకి మహిమకి వారసులు అవుతారు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమ. నీ పక్కన వాళ్ళకి ఈరోజు సైతాను సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకు తెలుసా? మీ సర్వే నెంబర్లు అన్నీ వెలుగులోకి వచ్చినాయి. హల్లెలూయా. మీ సర్వే నెంబర్లు అన్నీ వెలుగులో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి మీ సర్వే నెంబర్ని మీరు ఆక్యుపై చేసేసుకోండి. ప్రతి ప్లేస్ నీదే, ప్రతి ప్లేస్లో దేవుడు ఉండాలి. ఆమేన్. నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళకపోతే ఆ ప్లేస్లో సైతాన్ ఉంటాడు. కష్టమే, కొన్నిసార్లు పోరాడమే, కానీ పోరాడాలి, తప్పదు. కొన్నిసార్లు నేను సైతాన్తో పోరాడేటప్పుడు నా ప్రాణం కూడా పోతుందేమో అనిపించింది. అయినా పర్లేదు, నాకు దేవుడిచ్చిన అధికారం కోసం నేను ప్రాణం పోయినా పర్లేదు, ఒక్కరోజన్నా రాణిగా చనిపోవాలని కోరుకున్నాను. నా సర్వే నెంబర్లోకి నేను వెళ్ళకుండా చచ్చిపోను భూలోకంలో. నా ప్లేస్లోకి నేను వెళ్ళవలసిందే. నేను మా అమ్మ ఇచ్చే ఇంట్లో ఉండాలి, లేకపోతే మీరు ఇచ్చేది దాంట్లో ఉండాలని నేను కోరుకోవట్లేదు. దేవుడు నాకు ఇచ్చే దాంట్లో నేను జీవిస్తూ అని నేను కోరుకుంటున్నాను. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరది. అసలు నీకు ఎంత శక్తి ఇచ్చాడో తెలుసా? నువ్వు ఎంత గొప్పదానివో నీకు తెలుసా? నీ గొప్ప శక్తి, నీ ఆశీర్వాదం నీకు తెలియట్లేదు. దేవుడు తన పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు తన పని కొరకు నిన్ను పెట్టాడు అంటే నువ్వు క్లాప్స్ కొట్టండి. సరైన వాక్యం లేక పాస్టర్లను మీరు ఎలా చూస్తారంటే, పాస్టర్లు పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఏమంటారు చూడు, బట్టలు ఉండవు, ఇల్లుండవు. లేకపోతే యేసు ప్రభువు కూడా తన శిష్యుల్ని ఒక జోలిచ్చి పంపించాడు కాబట్టి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏముండవు, అన్నీ మాకే ఉంటాయి అనుకోకండి. దేవుడు మాకేమి ఎందుకు ఇవ్వలేదు తెలుసా? అంతా మాదే కాబట్టి. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచండి. కొద్దిగా ఇవ్వడానికి నా తండ్రి ఏమన్నా కొంచెం కలిగి ఉన్నాడా అండి? ఈ లోకమంతా నా తండ్రిదే. కొంచెం ఇవ్వాలని నా తండ్రి నాకు అనుకోవట్లేదు. నేను గెలవగలిగితే, నేను పోరాడగలిగితే, నాకు ఆ యుద్ధం చేసే శక్తి ఉంటే, నాలో ఆత్మను పెట్టుకుంటే, నేను దేవుడి కొరకు నిలబడితే, ఆయన పని కొరకు నిలబడితే సర్వాధికారం నాదే. నేను ఎంత సంపాదించుకుంటానో అదంతా దేవుడు నా చేతుల్లో పెట్టాడు. అది నీ ఇష్టం అంతే. హల్లెలూయా. ఎవరో వచ్చి ఇచ్చేది కాదు ఇది. నువ్వు నిలబడి సాధించుకోవాలి దేవుడి దగ్గర. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. సోమర్తనాన్ని విడిచిపెట్టండి. న్యూ లైఫ్ సంగమా, దేవుడు కాళ్ళు పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా అడుక్కోడు. దేవుడు కాళ్ళు పట్టుకున్న వాడిని ఎప్పుడు కూడా దేవుడు తలగానే పెట్టుకుంటాడు. నువ్వు అడిగినప్పుడు అది రాకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని గోజారిన ఒక విధవరాలు, ఒక న్యాయాధిపతి, ఒక నీతికి న్యాయం చేయమని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేశాడు. దేవుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీ జీవితంలో మీకు రాదు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, మీ తప్పు లేనప్పుడు మీ పక్షంలో దేవుడు ఖచ్చితంగా నిలబడతాడని మీరు నమ్మితే ఆయన క్లాప్స్ కొట్టండి.
భార్యాభర్తల సమస్య అయినా సరే, కుటుంబ సమస్య అయినా సరే, నీ శత్రువు సమస్య అయినా సరే, లేకపోతే మాంత్రికులతో సమస్య అయినా సరే, అన్నదమ్ములతో సమస్య అయినా సరే, మరి కంపెనీలో సమస్య అయినా సరే, నీది తప్పు లేనప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు. మరి తప్పుంటే క్షమాపణ అడిగితే దేవుడు నీ పక్షంలోకి వస్తాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. అటైనా ఇటైనా దేవుడు నిన్ను గెలిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. దేవా, ఇంకొకసారి ఇది చెయ్యను, నాకు విడుదల కావాలి, తెలియక చేశాను ప్రభా, నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించడమే కాదు, ఆయన నీ నీతిని వెల్లడిపరుస్తాడు. హల్లెలూయా. సో నీ పక్షంలో నీతి లేదని కూడా భయపడి పారిపోని అవసరం లేదు. దేవుడు కావాల్సింది నీ మార్పు, నీ మారుమనసు అంతే తప్ప నీకు శిక్ష విధించాలని ఆయన కోరుకోవట్లేదు. నీకు శిక్ష విధించాలనుకుంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టేవాడే కాదు, నీకు ఆయన శిక్ష నుండి తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీకు శిక్షించాలని కోరుకోవట్లేదు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. పాపాలకి ప్రాయశ్చిత్తం దేవుడి దగ్గర, దేవుని రక్తంలో ఉంది. ఏ మనుషుడు నశించిపోకుండా దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడని మీరు నమ్మితే ఆయన రక్తాన్ని బట్టి ఆయన క్లాప్స్ కొట్టుదాం ఈరోజు. చూడండి, దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే దేవుని సహాయం కోరినట్లయితే నిన్ను క్షమించి నీ సర్వే నెంబర్లోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు నీ సర్వే నెంబర్లో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. నీ సింహాసనం నీకు దేవుడు దయచేయబోతున్నాడు. చేసిన తప్పులను బట్టి బాధపడవలసిన అవసరం లేదు. చేసిన తప్పులను బట్టి దేవుడి దగ్గర బాధపడండి, కానీ అన్నీ కోల్పోయానని బాధపడకండి. చేసిన తప్పులు బట్టి నేను అన్నీ కోల్పోయా, ఆశీర్వాదాలన్నీ కోల్పోయా అని బాధపడద్దు. దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడుగు, క్షమాపణ అడుగు. దేవా, నేను పాపిని అని చెప్పు. దావీదులాగా ఒప్పుకో, తండ్రి నన్ను క్షమించు, మరొక అవకాశం కావాలి. ఎందుకు అవకాశం? దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పిలువబడ్డానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీ సింహాసనాన్ని నీకు ఇవ్వడానికి మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా పిలువబడడానికి. దట్ ఈజ్ ఎనఫ్, దట్ ఈజ్ ఎనఫ్. నా లైఫ్లో నేను కోరుకునేది అదొక్కటే, నన్ను ప్రజలందరూ దేవుని కుమార్తెగా చూస్తే చాలు. ఆస్తి అంతస్తు కాదండి. మనకున్న వెండి బంగారాలు మనల్ని దేవుని పిల్లలుగా పిలువబడం. మనకున్న వెండిని బట్టి, బంగారాన్ని బట్టి ఎవరు మనల్ని దేవుని కుమార్తెగా పిలవరు. కానీ ఆయన ఆత్మ, ఆయన మహిమ మన మీద చూసి అందరూ మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా గుర్తించే సమయం రాబోతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో కొంచెమే తక్కువగా పుట్టించాడు నిన్ను, మహిమ ప్రభావంతో ఆయన నీకు కిరీటం ధరింప చేయబోతున్నాడు. కొట్టి దేవుని మహిమపరచు. మీ అందరికి ఒక మాట నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నీ పక్కన వాళ్ళని చేయబట్టుకో. నువ్వు లోకంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఉద్యోగంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇదిగో నీ యొక్క బంధువుల్లో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఒక టైం నీకు వస్తుందని చెప్పు, ఒక దినం నీకు వస్తుందని చెప్పు, ఒక రోజు నీకు వస్తుందని చెప్పు. దేవుడు తన మహిమ కిరీటం నీ మీద పెట్టి రాజులందరూ నీ దగ్గరకు వచ్చేటట్లు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఇచ్చే పట్టాల కన్నా, డిగ్రీల కన్నా దేవుడిచ్చే మహిమ చాలా గొప్పదని ఈరోజు నీ పక్కన వానితో చెప్పు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు శిష్యులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. పౌలు గారు తన యొక్క ప్రాణాన్ని కూడా దేవుడి కొరకు ఇచ్చాడు. పౌలు గారు సమస్తాన్ని పంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? పౌలు గారు తన యొక్క సమస్తాన్ని పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయనకున్న సమస్తము, వెండి బంగారం కావచ్చు, ఆస్తులు అంతస్తులు కావచ్చు, దేవుడిచ్చే మహిమ ఎదుట అది పెంటై ఉన్నది ప్రియులారా. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఇప్పుడు మీకు బంగారం ఉందని నేను మీ కాళ్ళు మొక్కాలా? మీకు బంగారం కాదు, మీరు ఈ లోకంలో రాజులైన నేను మొక్క. ఆమేన్. ఎందుకంటే దేవుడు మాకిస్తున్న మహిమ ఎదుట అది వ్యర్థమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా చర్చిలో ఉన్నోళ్ళంట, గొప్పోళ్ళంట. ఎవడుకున్నోడివి నువ్వు? దేవుడికా, దేవుని బిడ్డలకా?
ఎవడుకున్నాడు? నీ ఇంట్లో నీ భార్యకి, అంతే, నాకు కాదు. ఎవడుకున్నోళ్ళు మీరు? సేవకులు మా ఇంటికి రావాలి, లేకపోతే సేవకులు మేము చెప్తే రావాలి, మేము సేవకులకి ఇంత ఇస్తున్నాం, అంత ఇస్తున్నాం, సేవకులకి ఇంత ఇస్తున్నాం. దేవుడు అన్నాడు, సేవకులకి ఇస్తే నేను దీవించబడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రం ఆయన ఇచ్చే మహిమ ఎదుట సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్న పౌలులాగా మనం ఉండాలి. ఈరోజు నాకు కార్లు ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, దేవుడిచ్చే మహిమ ముందు అవి పెంట అయి ఉన్నాయి ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే మహిమ ఎదుట నీ ఆస్తి ఏ పాటిది? ఆయన ఇచ్చే మహిమ ఎదుట మన ఇల్లు ఏ పాటివి? ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకపు రాజరికాలు ఏ పాటివి? అందుకే అపోస్తుడైన పౌలు తనకున్న ఆస్తి అంతా పంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకు శ్రమపడుట మేలు అనుకున్నాడు. ఆయనకి మొత్తం పెంటతో సమానంగా ఎంచుకున్నంత మాత్రాన ఆయన రాజుకు ఆకలి పోలేదు ప్రియులరా. ఆయన ఈ లోకానికి సమస్తాన్ని జయించి క్రీస్తు ఏదైతే వదిలిపెట్టాడో అదంతా నేను సాధించాను, నేను ఈ లోకాన్ని జయించాను అని టెస్టిమోనీ ఇచ్చి చచ్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఈ లోకము నువ్వు సంపాదించుకోగలిగితే సమస్తము నీదై ఉన్నది. దేవుని మహిమను మనం ధరించుకోవాలి. దేవుని మహిమ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవుడు నీతో ఉంటే, దేవుడు మనతో ఉంటే ఆయనకున్నవన్నీ మనవి అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మరలా యోహాను సువార్తలోకి మనం వస్తే ఆ మాట చాలా చక్కటి మాట, 17వ అధ్యాయంలో ఇదిగో చక్కటి మాట అండి. ఆ మాట మనం చదువుకుందాం. ఇందాక మనం చదువుకున్నాం 10వ వచనంలో, నావన్నీవి నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన యందు దేవుడు మహిమపరచబడుచున్నాడు. ఎందుకంటే తండ్రివన్నీ కుమారుడివి, కుమారుడివన్నీ మనవై ఉన్నాయి. అందును బట్టి మనలో ఆయన మహిమ పొందుచున్నాడు. ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎవరు నా యందు ఉంటారో, ఎవని యందు నేను ఉంటానో వాడు బహుగా ఫలించును, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమ పరచబడును. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుళ్ళో ఉంటే, దేవుడు మనలో ఉంటే అన్నీ మనయే, అన్నీ మనయే, అన్నీ మనయే. అది లేదు, ఇది లేదు, బాధ లేదు. దేవుడు ఇచ్చే టైంలో ఖచ్చితంగా నిన్ను ఇచ్చి నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను 90 నుంచి వచ్చినప్పుడు నాకేముందండి? చంకలో ఒక కర్ర తప్ప. ఈరోజు దేవుడు సమస్తాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. సమస్తం మనమే. పోరాడి మనం జయించాలి. సైతాన్ని ఓడించి మనం నిలబడాలి. దాని కొరకు బాగా ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకోవాలి. నీ పక్కన వాళ్ళతో చెప్పు, నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకో అని చెప్పు. నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకో అని చెప్పు. నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకో. తండ్రివన్నీ కుమారుడివి అని చెప్పు. కుమారుడి అన్నీ మీవి అని చెప్పు. కుమారుడు అన్నీ మీవి అని చెప్పు. తండ్రి కుమారుడు అన్నీ మనలో ఉంటే మన ద్వారా దేవునికి మహిమ రాబోతుంది. ఆమేన్. దేవుడు నీకు కొంచెం ఇచ్చి పంపించలేదు ఈ లోకంలోకి. సమస్తవి నీవి అని చెప్పి పంపించాడు దేవుడు ఈ లోకంలోకి. హల్లెలూయా. మనం సోమరులుగా ఉంటున్నాం, ప్రార్థన లేని వారిగా ఉంటున్నాం. మనం ప్రార్థించట్లేదు ప్రియులరా. ఆయన కాళ్ళ దగ్గర కూర్చో. నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దేవుడేమో నన్ను సేవకు పిలిచాడు. నాకేమో సేవ అంటే ఇష్టం లేదు, చదువుకోవాలని ఉండే, డాక్టర్ కావాలని ఉండే. కానీ అలా కొన్ని సంవత్సరాలు నా జీవితం అలా నడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కేవలం ప్రార్థనలోనే గడిపాను. అందరూ వచ్చిన వారు నన్ను చూసి సానుభూతి ప్రకటించేవాళ్ళు. అయ్యో కాలేదు, చదువాగిపోయిందా, మరి ఎలా బ్రతుకుతుంది? ఎప్పుడు దేవుడా దేవుడా అని దేవుడితో ఉంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాడా? దేవుడా దేవుడా అంటే దేవుడు వచ్చి నిన్ను పోషిస్తాడా? దేవుడా దేవుడా అంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? కానీ నిజముగా ఆ 3 సంవత్సరాల ప్రార్థన నా జీవితంలో నన్ను బ్రతికించింది. హల్లెలూయా. దేవుడు ఇదే కాదు, నాకు ఇంకా అనేకం ఇవ్వబోచున్నాయి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం.
మనము దేవుని మహిమలో నిలబడితే సమస్తం మనదండి. దేనికి చింతపడవలసిన అవసరము తండ్రివన్నీ కుమారుడివన్నీ మనవై ఉన్నాయి. అందరూ ఎంతో హేళన చేశారు నన్ను. అరే కాలు కూడా లేదు, చదువుకోకుండా ఏం భక్తి నీకు ఈ వయసులో అన్నారు. దేవుళ్ళలోకి రాగానే నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుళ్ళలోకి రాగానే మీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుళ్ళలోకి రాగానే నీ సర్వే నెంబర్ నీకు తెలిసిపోతుంది. నువ్వు వెళ్ళి వాడిని అడుగుతున్నావు, నా నెంబర్ నాకు ఇచ్చే, నేను ఉండాలి ఈ ప్లేస్లో, నువ్వెందుకున్నావు అని అడుగుతున్నావు. ఇది మొన్నటిదాకా నువ్వు కూర్చున్నావు, అందుకే నాకు తెలియలేదు. మొన్నటిదాకా నువ్వే రాజు అనుకున్నావు, మొన్నటిదాకా నువ్వే రాజు అనుకున్నాం, నీ దగ్గరకు వచ్చాం. మొన్నటిదాకా నీదే ఈ ల్యాండ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు నాదని తెలిసింది. దేవుడు నాదని బయలుపరిచాడు. ఇప్పుడు నాది, నా సింహాసనం నాకు ఇచ్చే, నా సర్వే నెంబర్ నాకు ఇచ్చే అంటే ఆ సైతాన్ గాడు ఒప్పుకోవట్లే. వాడేం చేస్తున్నాడు? మనల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెడుతున్నాడు, తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నాడు, అనేక రకాలుగా హింసిస్తున్నాడు. కానీ ఇట్లే వాడు హింసిస్తున్నాడు కదా అని వదిలేస్తున్నారు. బుద్ధిహీనత అది. హింసిస్తున్నాడని వదిలేయద్దు. నీ వారసత్వం కొరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి ఇచ్చేదాకా. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవులాడండి. ప్రతి ఒక్కరికి సర్వే నెంబర్ ఉంది. భూమి మీద నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు భూమిని నీకు స్వాస్థ్యముగా పంచిచ్చాడని చెప్పు నీ పక్కన వాళ్ళతో. హల్లెలూయా. వాక్యం ద్వారా కూడా మీకు చెప్తాను. చూడండి 8వ కీర్తన, రోమన్స్కి రాసిన అధ్యాయం 8వ అధ్యాయం 29వ వచనం చదువుదామా? 28 నుంచి నేను చదువుతాను, వినండి. 28 నుంచి నేను చదువుతాను, వినండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము. దేవుడి చేత పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం జరుగుతుంది. చెప్పు నీ పక్కన వాళ్ళకి, నీకు శ్రమ ఉందా? బాధ ఉందా? కష్టం ఉందా? ఓడిపోతున్నావా? విజయం లేదా? ఇరుకుల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు మేలు కలగడానికి ఇవన్నీ జరుగుతున్నాయి నీకు. ఏంటి అసలు ఆ మేలు? నీకు తెలియని నీ సర్వే నెంబరు వెలుగులోకి రాబోతుంది. నీకు తెలియని ఆ సింహాసనం బయలుపడబోతుంది. ఇప్పుడు దాకా ఏదైతే నీ ఆస్తిని అనుభవిస్తున్నాడో సైతాను, ఇప్పుడు దాకా నీ ఐశ్వర్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు దొంగచాటున. వాడికి ఐశ్వర్యం లేదు తెలుసా? సైతాన్ గాడికి ఐశ్వర్యం లేదు, సైతాన్ గాడికి ఆశీర్వాదం లేదు. సైతాన్ గాడికి ఉన్నదంతా ఏంటి? బూడిద. వాడికి ఏం లేదు తెలుసా అండి మీకు? సైతాన్ గాడికి ఏం లేదు. బైబిల్లో వాడు ఓడిపోయిన వాడు. చెప్పు నీ పక్కనవా, సైతాన్ గాడికి ఏం లేదు. సైతాన్ గాడికి ఏం లేదు. వాడికి ఏమీ లేదు. వాడికి ఏం లేదు. వాడు సిలువలో ఓడిపోయిన వాడు. మరి ఇప్పుడు వాడు అనుభవిస్తున్నది, నువ్వు వదిలేసుకున్నది వాడు తింటున్నాడు. అంతే కదా. ఇప్పుడు నాకు సంపాదించుకోవడం రానప్పుడు, నాకు బ్రతకడం రానప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతా. బైబిల్లో అంటున్నా, సైన్స్లో మేము చదివినప్పుడు పరాన్నజీవి గురించి చదివేవాళ్ళం. పరాన్నజీవి తన ఆహారాన్ని తను సొంతగా సంపాదించుకోలేదు. అందరు వింటున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సో సైన్స్లో పరాన్నజీవి అని ఒకటి ఉంటుంది. అంటే అది సొంతంగా ఆహారం తయారు చేసుకోలేదు. అది ఏదో ఒక జీవి మీద ఆధారపడి బ్రతకడం దానికి అలవాటు. అయితే సైతాను సిలువలో ఓడిపోయింది, కానీ అది కూడా బ్రతుకుతుంది. కానీ ఎందుకు బ్రతుకుతుంది? ఎలా బ్రతుకుతుంది? మీకు కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకన్నా వాళ్ళు బాగుండరు, వీళ్ళు బాగుండరు, మాకన్నా సైతాన్ బాగుంది అనుకుంటావు. నువ్వు విడిచిపెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందే, ప్రభువుని తెలియక ముందే వాడు నీకు రాజుగా ఉన్నాడు, వాడు నీకు అధికారిగా ఉన్నాడు. సో వాళ్ళే అధికారులని మీరు డిసైడ్ అయిపోయారు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత తెలిసింది మీరు అధికారులని. కానీ ఇప్పుడు పోతే వాడు నీకు అధికారం ఇవ్వట్లేదు. దీని కొరకు మనం పోరాడుతున్నాం కాబట్టి మన జీవితంలో సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. ఎందుకంటే ఎలా అంటే, ఇవ్వు ఇది నాది అని నేను, ఇవ్వను నాది అని వాడు. ఇవ్వు నాది అని నేను, ఇవ్వనని వాడు.
నాదే కదా ఈ సర్వే నెంబర్ అంటే వాడేమంటున్నాడు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఎక్కడికి పోయినావు, ఫస్ట్ నుంచి నేనున్నాను కదా అని వాడు. ఈ కొట్లాట మనకి దేవుళ్ళకి వచ్చిన ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఒకవేళ మీరు దాని మోసంలో పడిపోయినా, మధ్యలో ఒకవేళ మీరు పాపంలో పడిపోయినా మీ స్థితి ఇలాగే ఉంటుంది. కానీ మీరు పాపాన్ని విడిచిపెట్టుకొని మీరు పాపంలో నుంచి బయటకు వచ్చి మీరు దేవుడి కొరకు నిలబడగలిగితే సమస్తము మీ సర్వే నెంబర్లు మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ మెసేజ్ చెప్పింది ఎందుకు తెలుసా? మీ ప్లేస్లోకి మీరు వెళ్ళి మీరు అథారిటీతో, అధికారంతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ప్లేస్లోకి ఏ మంత్రం వచ్చినా ఒప్పుకోకండి, మీ ప్లేస్లోకి ఏ మాంత్రికుడు వచ్చినా ఒప్పుకోకండి, మీ ప్లేస్లోకి ఏ సైతాన్ వచ్చినా ఒప్పుకోకండి. ఎందుకంటే నీ తండ్రి అది నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. నీ తండ్రి నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎవరు వచ్చినా మీరు ఒప్పుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చాలా 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మీరు వాక్యం మిమ్మల్ని రాజులుగా చేస్తుందని మీకు తెలుసా? రాజులకే కాదు, వాక్యం మిమ్మల్ని దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా కూడా చేస్తుంది. ఈ వాక్యం మీకు ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు దాకా పేదవారిగా, లేనివారిగా ఉన్న మిమ్మల్ని లోకంలో అధికారులుగా పెట్టింది. మీ సర్వే నెంబర్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఈ వాక్యం. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం లేకపోతే నీ బ్రతుకు అలాగే ఉంటుంది. కానీ వాక్యం ఎవరిలో ఉంటుందో, ఎవరిలో ఆయన ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడాన్ని బట్టి తండ్రికి మహిమ కలగబోతుంది. హల్లెలూయా. అందుకే మీరు ప్రభువులోకి వచ్చినప్పుడు మీ స్వాస్థాన్ని ఆపాలని సైతాన్ చూస్తూ ఉంటుంది. అందుకే మీకు కష్టాలు ఎక్కువ చేసేసి మిమ్మల్ని ప్రభు దగ్గరికి రాకుండా వాడు అడ్డుకుంటాడు. మీరు ప్రభు దగ్గరికి వస్తే నీ అధికారం నీకు వచ్చేస్తుంది. అసలు అవ్వ ఆదాం దగ్గరికి సైతాన్ ఎందుకు వెళ్ళిందో తెలుసా? దేవుడు ఆదాముకి భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని దొంగిలించడానికి వెళ్ళి ఆదాంతో పాపం చేసి అధికారాన్ని తీసుకున్నది. ఈరోజు మీ జీవితంలో ప్రభువులోకి వస్తే ఆ ఇంటి మీద కావచ్చు, సమస్తం మీద కావచ్చు, నీకు సర్వాధికారం వస్తుంది. ఎందుకంటే ఈ అధికారము శరీర సంబంధమైన అధికారం కాదు, లోక సంబంధమైన అధికారం కాదు. ఈ అధికారము ఒక మనిషిని పాపంలోకి పోకుండా నిలబెట్టే అధికారము, ఒక మనిషి యొక్క ఆత్మని రక్షించే అధికారం అయి ఉన్నది. హల్లెలూయా. సో ఆ అధికారము నీకు రాకుండా సైతాన్ నిన్ను అడ్డగిస్తుంది ప్రియులారా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఒక మంచి మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఈ మాట చూడండి, 18వ వచనం నుంచి 18, 19 వచనాలు మనం చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఇంకా రోమన్స్ 8వ అధ్యాయం 18, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కామని ఎంచుకొనిచున్నాము. దేవుడిచ్చే మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు గొప్పవి కాదని చెప్పమంటున్నాడు దేవుడు. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, దేవుడిచ్చే మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు గొప్పవి కాదని చెప్పు. ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమలు గొప్పవి కాదని చెప్పు. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ కష్టం గొప్పది కాదని చెప్పు. దేవుడిస్తున్న మహిమ ఎదుట నువ్వు పడే ఏ శ్రమ గొప్పది కాదని చెప్పు. ఎందుకంటే ఇక్కడ రోమాతో మరి పౌలు గారు అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబావు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నదగివి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఈ లోకమంతా కూడా మన ద్వారా విడిపించబడాలని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లేస్ని ఆక్యుపై చేయాలి. చెప్పు నీ పక్కన వాళ్ళకి, ప్రతి దగ్గర ఏదో ఒక స్థలాన్ని నువ్వు కూర్చోవాలి ఎక్కి అని చెప్పు. మాంత్రికులు లేకుండా చేయడానికి, అక్కడ సైతాన్ లేకుండా చేయడానికి, అక్కడ రోగాలు లేకుండా చేయడానికి, అక్కడ ఉన్న మరణాన్ని లేకుండా చేయడానికి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఎక్కి కూర్చోండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా ప్లేస్లోకి ఆల్రెడీ నేను వచ్చేసాను. ఎవరైనా మేము పేదవాళ్ళమని ఫీల్ అవుతున్నారా? డబ్బు లేదని ఫీల్ అవుతున్నారా? దేవుళ్ళకి వచ్చిన నీ అంత ధనవంతులు ఎవరుండరు. మీకు ఎవరికి డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా నేను చెప్తా, నువ్వు దేవుడి దగ్గర పోరాడు. నీ సర్వే నెంబర్లోకి నువ్వు వెళ్ళిపో, సమస్తం నీదై ఉన్నది. నేను వచ్చేటప్పుడు ఒక్క జత బట్టలతో, ఒక్క జత చెప్పులు కూడా లేవు, ఒక్క జత బట్టలతో వచ్చా. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నా. నా సర్వే నెంబర్లోకి నేను వెళ్తున్నా.
ఉందా? ఏం లేకపోయినా పర్లేదు, ప్రభు ఉంటే చాలు అని చెప్పు. చెప్పు నీ పక్కన వాళ్ళకి.